హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే వచ్చేసి శివరాత్రి సందర్భంగా ఎరకేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చినాము. ఇక్కడ వచ్చేసి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడటానికి ఎట్లా అంటే మన వరంగల్లో 1000 స్తంభాల గుడి, అదేవిధంగా రామప్ప దేవాలయం కట్టడాలు ఎట్లా ఉంటాయో అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గోడల మీద బొమ్మలు కూడా చూడటానికి చాలా బాగుంటాయి. ఇది ఉత్తర ద్వార దర్శనం అన్నట్టు. ముక్కంటి అలాంటి టైంలో ఈ ద్వారం అయితే ఓపెన్ చేస్తారు. తర్వాత గుడి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఈ దేవాలయం లోపలికైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఈ మెట్లు కూడా రాతితో చేసినాయి అన్నట్టు. చాలా అంటే చాలా హైట్ ఉంటాయి. ఈ టెంపుల్ వచ్చేసి కాకతీయుల కాలంలో నిర్మించబడింది అన్నట్టు. ఇక చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక మీరే ఇక్కడ ఈ కట్టడాలు చూస్తున్నారు కదా. ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళేసి దర్శనం అయితే చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనమైతే దర్శనం చేసుకుందాము. ఈ గుడి చూస్తున్నారు కదా, చూసినట్టయితే మొత్తం పద్మాకారంలో ఉంటుంది. ఇక ఈ గుడి ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే హైవేలో సూర్యాపేట రూట్లో పిల్లలమర్రి అనే విలేజ్లోనైతే ఉంటుంది. నేను ప్రతిసారి మా ఊరు వెళ్ళినప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఈసారి అయితే ఈ శివలింగం దర్శనం అయితే దొరికింది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మేము విభూది, దేవుని యొక్క బొట్టు అన్నీ పెట్టుకుంటున్నాము. ఈ టెంపుల్కి వచ్చేసి స్పెషల్ దర్శనం అన్నట్టు. ప్రతిసారి శివాలయంలో మనము శివలింగాన్ని దర్శనం చేసుకున్నప్పుడు గంధం కానీ ఇట్లా పాలాభిషేకాలు పూలతో కానీ అలంకరించి ఉంటుంది కదా. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆ శివలింగం మీద గీతల్లాగా లైన్లు కనపడుతున్నాయి చూసినావా, వాటిని బ్రహ్మసూత్రాలు అంటారు అన్నట్టు. ఈరోజు స్పెషల్ దర్శనం అంట. అన్ని రోజులలో ఈ విధంగా ఉండదంట, ఈ అరుదుగా ఉంటుందంట ఈ దర్శనం. సో మాతో పాటు మీకు కూడా ఈ దర్శనము కలగాలని నేనైతే ఆ శివుని వేడుకుంటున్నారు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అద్భుతమైన రోజు అంట, స్పెషల్ డే అంట. సో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే శివలింగం లాగా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ద్రాక్షారామం శివాలయంలో కలుగుతుందంట. ఎవరైనా ద్రాక్షారామం వెళ్ళిన వాళ్ళు ఇట్లా ఈ శివలింగ దృశ్యం చూసి ఉండొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా లోతుగా ఉంది. ఇది శివాలయము పైన ఇక్కడ టెంపుల్ దగ్గర అన్నట్టు, కిందికి చూస్తే చాలా లోతుగా కనపడుతుంది. సో మాకైతే ఈరోజు ఈ విధంగా శివాలయ దర్శనం అయితే జరిగింది. మీకు ఏ విధంగా జరిగిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.